హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే టైం 3:30 అయ్యిందండి. బట్టలు అయితే ఆరిపోయినాయండి. బట్టలు అయితే తీసేసుకుంటాను. ఇప్పుడు మార్చి నెల అయితే వచ్చిందండి. అప్పుడే ఎండలు అయితే బాగా కాసేస్తున్నాయి. బట్టలు ఎక్కువసేపు అయితే ఉంచుకోకూడదండి. ఇప్పుడు ఏదో 3 గంటల దాకా ఉంచాను. ఇంకా ఉండగా అయితే 1 గంట 12 గంటలకు అలా అవుతే ఖచ్చితంగా తీసేసుకోవాల్సిందే. ఆ టైంకి అయితే తీసేసుకుంటాను. బట్టలు అయితే తీసుకొచ్చి ఇంట్లో ఒక కుర్చీ పెట్టి ఆ కుర్చీలో అయితే వేసేసానండి ఆ బట్టలన్నీ కూడాను. నేను కొంచెం ఫ్రీ అయ్యాక ఈ పనులన్నీ అయ్యాక బయట పనులు అప్పుడు ఖాళీగా అయితే నేను మడత పెట్టుకుంటాను. ఇంకా మంచము అవన్నీ దులుపుకొని పక్కల అవన్నీ ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నాను. ఇల్లు అరుగు అలాగే వాకిలి మొత్తం కూడా పొద్దున్న అలాగే సాయంత్రం ఖచ్చితంగా 2 పూటలు కూడా తుడుచుకుంటానండి. పొద్దున్న ఎలాగో మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటాము. ఉదయం సేమ్ అలాగే నేను సాయంత్రం కూడా మొత్తం అంతా కూడా తుడుచుకుంటాను. మొత్తం తుడవటం అయిపోయిన తర్వాత ఇవి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను గిన్నెలు అవి ఉంటాయి కదండి, వంట చేసే గిన్నెలు అవన్నీ కడిగేసుకుని ఇక్కడ ఒక స్టాండ్లో అయితే వేసేసుకున్నాను. అవైతే ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ కూడా కిచెన్ రూమ్లో అయితే సర్దేసుకున్నాను. ఇప్పుడు కడగవలసినవి కొన్ని గిన్నెలు ఉన్నాయి. అవి అయితే కడుక్కోవడానికి స్టాండ్లో అయితే పెట్టుకుంటున్నాను. మాకు కిచెన్ రూమ్లో సింక్ ఏం లేదండి. మాది ఓన్లీ ఒక చిన్న రేక్ షెడ్, ఒక రూము అలాగే ఒక చిన్న కిచెన్ రూమ్ అండి. ఇంకా బయట అంతా చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా నేను గిన్నెలు కడుక్కోవాలన్నా కాయగూరలు కోసుకోవాలన్నా ఇంకా అన్నీ బయటేనండి. బయటకు వచ్చేసి ఇంకా కత్తి పెట్టేసుకుని కాయగూరలు కోసుకుంటాను. గిన్నెలు ఏమైనా కడుక్కోవాలన్నా అలాగ కుండీ దగ్గర అయితే ఒక గిన్నె అయితే పెద్దది పెట్టుకుని దాని నిండా వాటర్ అయితే వేసుకుని ఇంకా నేను అక్కడే గిన్నెలు కడుక్కుంటానండి. మాకు నీళ్ళకైతే ఇబ్బంది ఏమీ లేదండి. కుండీ అయితే కట్టుకున్నాము. అది ఒక మనసు హైట్ దాకా ఉంటుందండి. పైకి కొంచెం కనిపిస్తుంది, కిందకి ఇంకా ఉంటుందండి. దాన్ని లోపలికి దిగితే కనుక కరెక్ట్గా ఒక మనసు హైట్ అయితే ఉంటుందండి, పెద్దదేనండి. నీళ్ళు సమస్య అయితే ఏమీ లేదండి. మాకు పైప్ అంటారా, ఒక వారం రోజులు ఆదివారం నుంచి శనివారం వరకు ఒక వారం రోజులు పొద్దున్నే వస్తుందండి. అలాగే ఇంకొక వారం అయితే ఈవినింగ్ సాయంత్రం వస్తుందండి. అలా మారుతూ ఉంటుందండి. వారం ఒక టైము అలాగే 2 మారుతూ ఉంటుంది. ఇప్పుడైతే నేను గిన్నెలు కడిగేసుకుంటానండి. ఇంకా ఎండగానే ఉందండి బయట అయితే మాత్రం. ఇంకెండ అయినా తప్పదు కదండి, పని టైం అయితే అయ్యింది. ఇంకా వేసవకాలం అలాగా తప్పదు ఉంటుంది. గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. ఇదైతే కౌజు పిట్టలు తెలుసు కదండి మీకు, ఆ కౌజు పిట్టల మాంసం అన్నమాట తీసుకొచ్చారు. అదైతే కర్రీ వండాలనుకుంటున్నాను. అవన్నీ ఫస్ట్ కట్ చేసుకుని ఉల్లిపాయలు అన్నీ కూడా కోసుకుని ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. ఈలోగా ఎసరు అయితే పెట్టుకుంటానండి. ఈ ఎసరు కాగుతూ ఉంటుంది. ఈలోగా నేను కూర అయితే పొయ్యి మీద వేసుకుంటాను. నేను ఎప్పుడు కూడా అన్నం వండేటప్పుడు ఎసరు అయితే పెట్టుకుంటానండి. ఫస్ట్ ఎసరు పెట్టాక ఆ ఎసరు కాగాక అప్పుడు బియ్యం అయితే వేసుకుంటాను. ఇటు సైడ్ అయితే ఒక కడాయి పెట్టుకుని నూనె అయితే వేసుకుంటున్నాను. ఆ నూనె వేసేది మేమైతే గిద్ద అంటామండి. దాంతో 2 గిద్దలు అయితే వేస్తానండి. కిచెన్ రూమ్లో కొంచెం లైటింగ్ అయితే తక్కువగా ఉందండి, కొంచెం చీకటిగా ఉన్నట్టుంది. ఆ నూనెలో అయితే ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నానండి. ఇవి బాగా ఫ్రై చేసేసుకుంటాను. గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా బాగా ఫ్రై చేసుకుంటానండి. నాకు కర్రీలో వేయటానికి కరివేపాకు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర లేదండి. అయితే మా ఇంటి దగ్గర పుదీనా ఉందండి.
నేను 2-3 సంవత్సరాల క్రితము కొంచెం పుదీనా తెచ్చుకున్నాను. అదైతే నేను వస్తాదో రాదో అన్నట్టుగాను అలా పాతి పెట్టి రోజు వాటర్ వేసేదాన్నండి. అయితే బాగానే వచ్చేసిందండి. అప్పటి నుంచి కూడా అసలు అది చాలా మట్టుకు పోవటం, అంటే ఇంకా ఇది రాదు అనుకున్న స్టేజ్లో కూడా చిన్న ఏరును బట్టి మళ్ళీ రావటము, అసలు 3 సంవత్సరాల నుంచి కూడా అసలు అలా చిగురిస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ బాగా వచ్చిందండి. ఇంకా కరివేపాకు లేదు కదా, కొంచెం పుదీనా అయితే వేస్తానండి. అవి మంచిగా తెంపేసుకుని నీట్గా కడిగేసుకుని ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఏగిపోయాయి. దాంట్లో కొంచెం ఫ్రెష్గా నూరుకున్నానండి, మిక్సీ పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటాను. బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు నేనైతే దీంట్లో కొంచెం బిర్యానీ మసాలా అండి, అది కొంచెమే వేస్తున్నాను. ఏదో కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందనని ఇలాగ చికెను, మటను ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కొంచెం వేస్తానండి లైట్గాను. ఇప్పుడైతే పుదీనా కూడా వేసేస్తున్నాను. పుదీనా కూడా వేసి ఒకసారి అయితే కలుపుకుంటాను. ఇప్పుడు ఇంకా ఆ పిట్ట మాంసం ఉంది కదండి, అది కూడా వేసేసుకుంటాను. కింద అలాగా వింది కదండి, ఎంచకాడిగా అంటుతుంది, అది బాగా ఫ్రై అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడైతే వేసేసుకున్నానండి. ఇది బాగా కూడా కలుపుకోవాలండి. బాగా మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటాను. ఇది మూత అయితే పెట్టకూడదండి. మూత పెడితే ఏమవుతుందంటే వాటర్ వచ్చేస్తాయండి. అందుకని మూత పెట్టుకోకుండా అలాగే ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఈలోగా ఎసరు కూడా కాగిపోయిందండి. బియ్యం అయితే తీసుకుని కడిగేసుకుంటున్నాను. నేను బియ్యం కడగటం ఓన్లీ ఒకసారి మాత్రమే మీకు చూపించాను. నేను 1కి 2 సార్లు ఖచ్చితంగా కూడా బియ్యం అయితే కడుక్కుంటానండి. కడుక్కుని ఇంకా బియ్యం అయితే వేసేసుకుని ఒకసారి అయితే గరిటతో మంచిగా తిప్పేసుకోవాలండి. ఇంకా అన్నం అయితే అక్కడ ఉడుకుతూ ఉంటుందండి. ఈలోగా ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటానండి. ఉప్పు కూడా వేసుకుని కలిపేసుకుంటాను. నేనైతే ఉప్పు ఎక్కువ అయిద్దేమో అనుకున్నానండి, కానీ ఎక్కువ అయితే ఏం కాలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కారం కూడా వేసేసుకుంటానండి. కారము ఒక 2-3 స్పూన్ల దాకా వేసుకోవాలండి. కారం కూడా వేసుకున్నాక మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుంటానండి. ఇంకా వాటర్ అయితే వేసేసుకుంటాను. ఎక్కువసేపు నూనెలో ఆయిల్లో అయితే ఫ్రై అయింది కదండి, అందుకని వాటర్ అయితే ఎక్కువగా అయితే వేసుకోకూడదు. కొంచెం సరిపాటుగానే, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి మంట అయితే కొంచెం తక్కువ మంట మీద పెట్టి ఇంకా అది ఉడకనిస్తాను. అన్నం కూడా ఒకసారి అయితే తిప్పుకున్నానండి. ఇక్కడ వంట కర్రీ ఒకవైపున అవుతూ ఉన్నాయండి. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారండి. ఆ లంచ్ బాక్సులు, బాటిల్స్ అయితే ఉన్నాయి, అవి అయితే కడిగేసానండి. ఇప్పుడు కూర ఎలా ఉందో చూస్తాను. మంచిగా నూనె కూడా చక్కగా పైకి తేలిందండి. మంచిగా మెల్లిగా అయితే అలా ఉడకనిస్తాను. ఇటు సైడ్ అన్నం కూడా ఉడికిపోయింది. దీన్ని అయితే ఇంకా వాష్ చేసుకుంటాను.
గ్యాస్ అయితే ఆపేస్తున్నాను. ఇక్కడ గిన్నె పెట్టాను కదా, ఈ గిన్నెలో అయితే అన్నం వార్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక 2 మొక్కలు అయితే ఉన్నాయండి. మామిడి మొక్క అలాగే మల్లంటూ ఉన్నదండి. వాటికైతే వాటర్ వేస్తాను. మల్లంట అయితే రానా వద్దా అంటూ వస్తుందండి. గ్రోత్ అయితే మంచిగా లేదు. మామిడి మొక్క అయితే బాగానే ఉంది. దీనికైతే వాటర్ వేసుకుంటాను. ఇదేనండి పుదీనా, చాలా బాగా వస్తుంది. ఇవాళ సండే అండి, పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళ డిస్టర్బెన్స్ అయితే చాలా ఉంది. పిల్లలు నాకు ఇంకా అల్లరే కదండి. ఇప్పుడైతే ఒకసారి కర్రీ అయితే చూస్తామండి. ఒకసారి గడితో అయితే తిప్పుకుంటాను, కలుపుకుంటాను. ఇంకా కూర అయితే దగ్గరకు వచ్చేసిందండి, వచ్చేసింది. దీంట్లో లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి వేస్తానండి. కొంచెం కస్తూరి మేతి అలాగే కొంచెం మసాలా, ఈ 2 వేసి ఒక 2 నిమిషాలు ఉంచుతానండి. ఉంచైతే ఇంకా గ్యాస్ ఆపేసుకుంటాను. కొంచెం లైట్గా మసాలా వేసానండి. పిల్లలు కారం ఎక్కువగా ఉన్నా సరే తినరండి, అందుకని నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను మసాలాలు. ఇంకా ఒక 2 నిమిషాలు అయితే ఇలా ప్లేట్ మూతేసి ఉంచుతానండి. ఇంకా తర్వాత అయితే గ్యాస్ ఆపేస్తాను. ఓకే అండి, కర్రీ అయితే కంప్లీట్ అయింది. ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం అయితే ఇప్పుడు 6:15 అయ్యిందండి. ఓకే అండి.